పాస్టర్ పి అనిల్ కుమార్ గారు. వీరు రబ్బూని స్వరం టీవీ వర్తమానికులు. వీరు ఒంటరిగా అరణ్యంలోని కొండ ప్రాంతమునకు పోయి కొన్ని సంవత్సరముల నుండి ఈ ప్రాంతములో దేవునితో ఏకాంతంగా ప్రార్థనలో గడుపుచున్న దైవజనులు. దేవుని పరిశుద్ధాత్మతో నింపబడిన వారై అనేక ప్రాంతములలో పట్టణములలో దేవుని సువార్తలను దేవుని శక్తిని అగుపరుచున్న దైవజనులు. వీరి ప్రార్థన ద్వారా రోగులు బాగుపడుచున్నారు, దురాత్మ శక్తులు పారిపోచున్నవి, సమస్యల నుండి విడిపించబడుచున్నారు. ఈ పరిచర్యలో ఎన్నో అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు, స్వస్థతలు జరుగుచున్నవి. పాస్టర్ పి అనిల్ కుమార్ గారు ప్రతి ఒక్కరి సమస్యల కొరకు వ్యక్తిగతంగా భారముతో ప్రత్యేకంగా ప్రార్థించున్న దైవజనులు. You must come out in the name of Jesus. Open in the name of Jesus. Glory to God. Hallelujah. And in the name of the Father, and the Son, and the Holy Spirit. Therefore, the Spirit, you must come out in the name of Jesus. Open. Yes, sir. Yes, sir. Yes, sir. Yes, sir. Amma. Nana. Amma. Akka. Akka. Selli. Ramudu. Esaya. Esaya. రబ్బూని స్వరం అభిషేక తైలం ఆరాధన. అందరూ ఆహ్వానితులే. స్థలం చెన్నగోని స్వామి ఫంక్షన్ హాల్, కుంట్లూరు రోడ్, హైత్ నగర్, హైదరాబాద్. రబ్బూని స్వరం వారి అభిషేక తైలం ఆరాధన తేదీ జూలై 14, 2024 అనగా రెండవ ఆదివారం, జూలై నెలలో రెండవ ఆదివారం జరుగుతున్న ఈ అభిషేక తైలం ఆరాధనకు మిమ్మల్ందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. స్థలం చెన్నగోని స్వామి ఫంక్షన్ హాల్, కుంట్లూరు రోడ్, హైత్ నగర్, హైదరాబాద్. సమయం ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకు, సాయంత్రం 6 గంటల నుండి 9 గంటల వరకు. ప్రార్థనలో ఎదగలేకపోతున్నారా? పరిశుద్ధాత్మ అభిషేకం కొరకు ఎదురు చూస్తున్నారా? స్వస్థత కొరకు ఎదురు చూస్తున్నారా? సమస్యలు వెంటాడుతున్నాయా? మన సమస్యలన్నిటికీ ఒకే ఒక్క పరిష్కారం ప్రార్థన. రండి, అభిషేక తైలం ఆరాధన. అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నారు. అభిషేక తైలం ఆరాధనకు అందరూ ఆహ్వానితులే. రండి, మీ సమస్యల కొరకు రబ్బూని స్వరం టీవీ వర్తమానికులు అయిన పాస్టర్ అనిల్ కుమార్ గారు మీ కొరకు ప్రత్యేకముగా ప్రతి ఒక్కరి కొరకు వ్యక్తిగతంగా ప్రార్థించారు. రబ్బూని స్వరం ప్రత్యేక అభిషేక తైలం ఆరాధన. ఈ ఆరాధనకు మిమ్మల్ందరినీ ప్రత్యేకంగా ఆహ్వానిస్తున్నారు. జూలై నెలలో రెండవ ఆదివారం అనగా 14వ తారీఖున జరగబోతున్న ఈ యొక్క రెండవ ఆదివారం ప్రత్యేక అభిషేక తైలం ఆరాధనకు మిమ్మల్ందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నారు. రండి, దైవాశీర్వాదాలు పొందండి, మన సమస్యల నుండి విడుదల పొందండి, అద్భుతాలు ఆశ్చర్యమైన కార్యములతో దేవుని మహిమపరచండి. దేవుడు మిమ్మల్ని మెండుగా దీవించును గాక. రండి, దైవాశీర్వాదాలు పొందండి. అభిషేకం తైలం ఆరాధన. అందరూ ఆహ్వానితులే. రండి, దైవాశీర్వాదాలు పొందండి. దేవుడు మిమ్మల్ని మెండుగా దీవించును గాక. డోంట్ మిస్ ఇట్. వాక్య ధ్యానం మనము ధ్యానం చేసుకుందాం. మలాకి 1వ అధ్యాయము 14వ వచనము చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథము నుండి మలాకి 1వ అధ్యాయము 14వ వచనం చదువుకుందాం. పేజీ నంబర్
785వ నెంబర్ పేజీ, ముందు నుంచి 785వ నెంబర్ పేజీ, మలాకి 1వ అధ్యాయము 14వ వచనం చదువుకుందాం. నేను ఘనమైన మహారాజునై ఉన్నాను, అన్యజనుల్లో నా నామము భయంకరమైనదిగా ఎంచబడుచున్నదని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నారు. కాబట్టి తమ మందలో మగది ఉండగా యెహోవాకు మొక్కుబడి చేసి చెడిపోయిన దానిని అర్పించు వంచకుడు శాపగ్రస్తుడు. ఈ వాక్యము కొరకు ప్రార్థన చేసుకుందాం, తల వంచుదాం, పరిశుద్ధాత్మ దేవుని సహాయము కోరుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, మహాపరిశుద్ధుడా, మీ ఘనమైన పాదములకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. ఈ సమయంలో ప్రభువా, ఈ వాక్యము ద్వారా మీరు నాతో మాట్లాడండి. అదే రీతిగా తండ్రి, నీ బిడ్డలతో మీరే మాట్లాడండి. నన్ను తండ్రి కేవలము మీ నోటి బోరుగా మాత్రమే వాడుకొని, నన్ను ప్రభువా మీ సిలువు చాటున మరుగుపరుచుకొని నీ బిడ్డలతో మీరే మాట్లాడమని నజరేయుడైన యేసు శక్తి కలిగిన నామంలో ప్రార్థిస్తూ మీ సువార్త ప్రకటిస్తున్నాను పరమ తండ్రి, ఆమేన్. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు తన బిడ్డ ద్వారా దేవుని యొక్క స్థితి ఎంత గొప్పదో ఈ మాట ద్వారా దేవుడు మనకు తెలియచేస్తున్నారు. చూడండి, మలాకి 1:14 వచనంలో ఈ విధంగా రాయబడింది, నేను ఘనమైన మహారాజునై ఉన్నాను, అన్యజనుల్లో నా నామము భయంకరమైనదిగా ఎంచబడుచున్నదని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నారు అంటున్నారు. ఆయన తన నామమును తెలియచేస్తున్నారు. ఆయన ఎంత గొప్ప దేవుడో తెలియచేస్తున్నాడు. నేను ఘనమైన మహారాజునై ఉన్నానని చెప్తున్నాడు. అనగా దేవుడు ఘనముగా ఎంచబడుతున్న మహారాజుగా ఉన్నారని ఈ యొక్క వాక్యము తెలియచేయబడుతున్నది. అవును ప్రియా దేవుని బిడ్డలారా, మన దేవుడు సామాన్యమైన దేవుడు కాదు. ఆయన ఘనమైన మహారాజు. ఆయన యొద్దకు వచ్చినప్పుడు మహారాజు దగ్గరికి వస్తున్నాన్న ఆలోచన నీలో ఉండాలా? ఆయన దగ్గరకు వస్తున్నప్పుడు మహారాజు దగ్గరికి వెళుతున్నామనే ఆలోచన నీలో ఉండాలా? రాజు దగ్గరికి, అధికారుల దగ్గరికి వెళ్ళినప్పుడు ఏ విధంగా వెళుతామో, ఎంత భయముతోనూ ఎంత భక్తితో వెళుతామో, ప్రభు దగ్గరికి మనం కూడా వచ్చేటప్పుడు అదే భయము అదే భక్తితో మనం ఉండాలి. ఎందుకంటే ఆయన ఘనమైన మహారాజు. ఈ లోకంలో ఘనమైన మహారాజులు ఎవరు లేరు. ప్రతి మహారాజు ఏదో ఒక రీతిగా ద్వేషించబడుతూ ఉంటాడు. ప్రతి రాజు ఏదో విధంగా శిక్షించబడుతూ ఉంటాడు. ప్రతి రాజు ఏదో విధంగా అవమానించబడుతూ ఉంటాడు. అతడు చనిపోతాడు, తిరిగి లెగవడు. కానీ మన రాజు ఆయన ఘనమైన దేవుడు. ఆయన సజీవుడిగా మన మధ్య సంచరిస్తూ ఉన్నారు. మృతి నుండి ఆయన తిరిగి లేచి మహారాజుగా ఆయన సంచరించాడు. అందుకే ఆయన ఘనమైన మహారాజు. దేవునికి మహిమ కలుగునగాక. ఆ ఘనమైన మహారాజు దగ్గర ఎట్లా ఉండాలి? ఆశీర్వాదము అనేది మన జీవితంలో రావాలంటే ఘనమైన మహారాజు దగ్గర నువ్వు ఉండాలా. ఆ రాజు దగ్గర ఉన్నప్పుడు ఎంతో దీవెనకరమైన, ఆశీర్వాదకరమైన రీతిగా దేవుడు మనల్ని పోషిస్తూ సంరక్షిస్తూ ఉంటారు. మహారాజు నీడలో ఎవరైతే ఉంటారో వారు సంరక్షించబడతారు. బలమైన రాజు దగ్గర ఉన్న ప్రజలు వారు సురక్షితముగాను సంతోషంగాను ఉంటారు. అదేవిధంగా మన రాజు ఘనమైన మహారాజు, రాజులకు రాజు, ప్రభులకు ప్రభువు, సర్వాధికారి అయిన దేవుడై ఉన్నాడు మన తండ్రి. ఆ దేవునితో నువ్వు ఉంటే, ఆయన పరిపాలనలో నువ్వు ఉంటే ఏది కూడా నీకు తక్కువ కాదు. అన్నీ కూడా ప్రభు మనకిస్తాడు. ఏది మనకు ఆయన తక్కువ చేయడు ప్రియా దేవుని బిడ్డలారా. అందుకే ఆ ఘనమైన మహారాజు నీ దేవుడని ఎరిగి, ఆయన సైన్యములకు అధిపతి యెహోవా అని తెలుసుకొని నువ్వు భయభక్తులు కలిగి ఉంటే దేవుని యొక్క ఆశీర్వాదము నీ యొద్దకు వస్తుంది. దేవునికి మహిమ కలుగునగాక. ఒక వ్యక్తి ఆశీర్వదించబడాలంటే నువ్వు ముందు దేవుడు ఎవరో తెలుసుకోవాలా, ప్రభు ఎవరో తెలుసుకోవాలా, నువ్వు ఆరాధన చేస్తున్న ఆ రాజు ఎవరో తెలుసుకోవాలా. ఆయన స్థితి ఏందో నువ్వు గ్రహిస్తే నువ్వు ఆయన యొద్ద నివసిస్తున్న ఆయన యొద్ద నువ్వు ఉన్న విధానాన్ని బట్టి, భక్తిని బట్టి
దేవుని సన్నిధానాన్ని బట్టి, నువ్వు ఆయన సన్నిధిలో వణుకుతున్న విధానాన్ని బట్టి, లోపడుతున్న విధానాన్ని బట్టి ఆ రాజు నిన్ను దీవించక మానడు. దేవునికి స్తుతి కలుగున గాక. అందుకే ఆయన సన్నిధిలో మనం ఉన్నప్పుడు భయముతోనూ భక్తితోనూ ఉండాలి. అందుకే ఈ మాట రాయబడి ఉన్నది, నేను ఘనమైన మహారాజునై ఉన్నాను, అన్యజనుల నా నామం భయంకరమైనదిగా ఎంచబడుచున్నది అంటున్నాడు. అన్యజనుల్లో దేవుని నామము భయంకరంగా ఎంచబడుతుంది. ఎవరు? ఘనమైన మహారాజు యొక్క నామం అన్ని జనుల్లో ఘనమైనదిగా ఎంచబడుతూ, అన్ని ప్రపంచమంతా కూడా ఘనమైనవిగా ఎంచబడుతున్న ఆ యొక్క దేవుని నామము అన్ని జనుల యొద్ద ఘనములేనిదిగా చేస్తున్నారు. ఎంత భయంకరమైన పరిస్థితి చూడండి. ఎవరు చేస్తున్నారంటే దేవుని బిడ్డలే, విశ్వాసులే, భక్తిపరులే, ప్రార్థన పరులే. దేవుని సన్నిధిలో భయము భక్తి కలిగి బ్రతుకుతున్న వారే దేవుని నామము అన్ని జనుల యొద్ద అవమానకరంగా చేస్తున్నారు. అందుకే ఈ మాట రాయబడి ఉన్నది, భయంకరమైనదిగా ఎంచబడుచున్నదని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నారంటున్నారు. ఎందుకు ఆ విధంగా చేస్తున్న? మన క్రియలు, మన తలంపులు, మన ఆలోచనలే. మన క్రియలు, మన తలంపులు, మన ఆలోచనలు. అందుకే ప్రభు సన్నిధికి వచ్చేటప్పుడు భయముతోనూ భక్తితోనూ రావాలి. మన సంఘంలో చాలామంది చూడండి, కొందరు తెల్ల బట్టలు వేసుకొని వస్తారు. అనగా కొంతమంది ఏమో తెల్ల మల్లెపూలాగా కుమార్తెలు ఉంటారు, తెల్ల మల్లెపూలుగా కుమారులు ఉంటారు. ఈ సంఘాల్లో కొంతమంది ఎరుపు రంగులు, ఆ రంగులు కలిగిన వాళ్ళకు పూలు కూడా ఉంటాయి. దేవుని స్తుతి కలుగున గాక. అంటే మనమేది పెంతుకొస్తూ అన్నప్పుడు ఏముంటుంది? మనకు తెల్ల వస్త్రములే. తెల్లవ రేపు పరలోకంలో నీకు ఇచ్చేది కూడా ఏంటది? తెల్ల వస్త్రములే. ఎందుకు? దేవుడు ఆ పరలోకంలో మనకి ఇవ్వబోతున్నాడు కాబట్టి దాన్ని అనుభూతి పొందడం కోసమే ఈ తెల్ల వస్త్రాలు. దేవునికి మహిమ కలుగున గాక. అంతకంటే ఇది రూల్స్ రెగ్యులేషన్స్ ఏమీ కావు. అక్కడ పరలోకంలో దేవుడు ఇవ్వబోతున్న ఆ వస్త్రం ఎట్లా ఉంటుందో దాని ఛాయలే ఈ వస్త్రాలు. దేవునికి మహిమ కలుగున గాక. అందుకే దేవుని సన్నిధికి ఎప్పుడైనా వచ్చినప్పుడు తెల్లని వస్త్రాలు ధరించడం చాలా మంచిది. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఇది రూల్స్ కాదు, రెగ్యులేషన్స్ కాదు, కానీ అవి ధరించినప్పుడు రేపు దేవుడు మనకు పరలోకంలో ఇవ్వబోతున్న ఆ వస్త్రాలను ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోగలుగుతాం. అందుకే ప్రియ దేవుని బిడ్డలారా, మన ఆత్మీయ జీవితంలో దేవుని సన్నిధిలో బహుబలముగా నువ్వు ఎదిగినప్పుడు, ఆయన ఎవరో నువ్వు తెలుసుకున్నప్పుడు, ఆయన నీడలో నువ్వు ఉంటే నువ్వు కంపల్సరిగా ఆశీర్వదించబడతావు. ఇశ్రాయేలు ప్రజలు ఆయన నీడలో ఉన్నారు. ఆ ఘనమైన రాజు యొక్క నీడలో ఉన్నారు. ఘనమైన రాజు యొక్క కృపను అనుభవించారు. ఘనమైన రాజు యొక్క దీవెనలు పొందుకున్నారు. ఆయన సన్నిధిలో రాజ్యం ఏర్పాటు చేసుకున్నారు. ఆయన సన్నిధిలో మహారాజుని పెట్టుకున్నారు. ఆ మహారాజు అయిన దేవుడు ఆయనకి పరిపాలన చేస్తానని చెప్తే, నీ వద్దు మాకు మనిషి కావాలని చెప్తే మనిషిని రాజుని చేసి వారికి అప్పగించారు. రాజ్యాన్ని ఇచ్చారు. సుఖ సంతోషకరమైన దినాలు ఇచ్చారు. చక్కగా పంచి పంటలు ఇచ్చారు. నా ప్రాణమా తినుము తాగుము అన్న విధంగా కావలసిన అన్నీ కూడా వారికి దేవుడు అనుగ్రహించి ఆయన కృపతో నింపి ఒక రాజ్యం ఏర్పాటు చేసి వారికి అప్పగిస్తే, దేవుని సన్నిధిలో అంత దీవెనలు ఆశీర్వాదాలు పొందుకున్న వాళ్ళు ఒకానొక సమయంలో బానిసలుగా బ్రతుకుతూ హీనమైన జీవితం జీవిస్తూ భయంకరమైన స్థితిలో అల్లాడిపోతున్న ఆ ప్రజలకు స్వేచ్ఛను ప్రసాదించి ఒక రాజ్యమును ఏర్పాటు చేసి సంతోషకరమైన ఆహారాన్ని వారికి అనుగ్రహిస్తూ సుఖ సంతోషమైన జీవితాలు అనుగ్రహిస్తూ ఏ శత్రువు కూడా వారి మీద ప్రభావం చూడకుండా మంచి కంచె వేసి వారిని కాచి కాపాడుతూ సంరక్షిస్తూ వారు అడిగిని మొత్తముగా దేవుడు వారికి అనుగ్రహిస్తుంటే అవన్నీ తీసుకొని దేవుడికి వాళ్ళు చేస్తున్న పనులు ఏంటంటే చూడండి, వాక్యము చదువుకుందాం, కంటిన్యూషన్ చేసుకుందాం. కాబట్టి తన మందలో మగదియుండగా యెహోవాకు మొక్కుబడి చేసి చెడిపోయిన దానిని అర్పించు వంచకుడు శాపగ్రస్తుడు అంటున్నారు. అనగా చూడండి, అన్ని దీవెనలు ఆశీర్వాదాలు పొందుకొని ఉంటే మంచిది వారి మందలో ఉన్న తీసుకొచ్చి ప్రభువుకి ఇవ్వక వాళ్ళని చెడిపోయిన దాన్ని, గుడ్డిదాన్ని, కుంటిదాన్ని తీసుకొచ్చి లేకపోతే చచ్చిపోయిన దాన్ని తీసుకొచ్చి దేవుని సన్నిధిలో బలు అర్పిస్తున్నారు. ఎంత భయంకరమైన పరిస్థితికి వెళ్ళిపోయారు చూడండి. లేక వాళ్ళు అర్పించటం లేదు, లేక వారు అర్పించటంలా సమృద్ధి ఉన్నది, దీవెన ఉన్నది,
మంచి ఆహారం ఉన్నది, మంచి మందులు ఉన్నాయి, తినడానికి తాగడానికి ద్రాక్ష, తినడానికి ఆహారము, సమృద్ధికరమైన సుఖ జీవితం కలిగిన ఆనంద దినాలు అన్ని దేవుడు వారికి అప్పగిస్తే వారు తిని తృప్తిపరచబడి బహుగా బలిసి ఏమి చేస్తున్నారంటే, ఇదిగో మంచిది ఉండగా దాన్ని విడిచిపెట్టి జబ్బు కలిగినది చచ్చిన దాన్ని తీసుకొచ్చి ప్రభువుకు అర్పిస్తున్నారు. అనగా చూడండి, దేవుడు చేసిన కార్యానికి వీళ్ళు చేస్తున్న కార్యం ఏంటి విచిత్రం. అందుకే వారికి ఒక పేరు దేవుడు అర్పగించాడు. ఆ పేరు ఏంటంటే చూడండి, వంచకుడు అంటున్నాడు. అనగా దేవుడు చేసిన కార్యమును మర్చిపోయి, ఆయన ప్రేమను మర్చిపోయి, ఆయన సహాయాన్ని మర్చిపోయి ఎవరైతే ఇటువంటి పనులు చేస్తారో వారికి దేవుడు పెట్టే పేరు ఏంటంటే వంచకుడు. వంచకుడు అని ఎవరిని అంటారంటే ప్రియా దేవుని బిడ్డలారా, ఒక్కసారి ఒక కుమార్తె నాకు బాగా తెలుసు. ఆ కుమార్తె వాళ్ళ ఇంటికి ఇప్పుడు పోతూ ఉంటాను. అన్నా వచ్చి ప్రార్థన చేయమని చెప్తాను, ఇంట్లో ప్రార్థన పెడుతూ ఉంటాను. ఆ ఇంటికి వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉండేవాడిని. ఒక్కసారి ఆమె ఏం చేసిందంటే, ఎవరితోనో ఒక వ్యక్తితో పరిచయం జరిగింది. ఆ వ్యక్తి ఏం చేశాడంటే, ఫస్ట్లో ఎవరు కూడా ఆడపిల్లలకి ఎవరు డబ్బులు ఇవ్వరు కదా తల్లిదండ్రులు. అందుకని ఆ పరిచయమైన వ్యక్తి ప్రేమ అని ఒక మాట చెప్పి ఆ అమ్మాయికి అన్నీ ఇప్పించడం ప్రారంభించాడు. ఎక్కడికి సినిమాలకు తీసుకెళ్ళటం, హోటల్కి తీసుకెళ్ళటం, పార్కులకు తీసుకెళ్ళటం, ఏది కావాలంటే అది ఇప్పించటం, ఆ గిఫ్ట్లు ఇవ్వటం, మంచి మంచి వస్తువులు తీసుకొచ్చి ఆమెకి ఇవ్వటం. ఆ విధముగా చేసేపాటికి ఈ పిల్ల అనుకుందో, మా తల్లిదండ్రుల కంటే వీడే నన్ను బాగా ప్రేమిస్తున్నాడు అనుకుంది. కొన్ని రోజులు గడిచిన తర్వాత వాడేం చేశానంటే, మనం పని చేద్దాం, నా దగ్గర కూడా ఇక వాడి దగ్గర డబ్బులు అయిపోయే సమయం వచ్చేదేమో అనుకున్నాడు. మనం ఏదో వెళ్ళిపోదాం చక్కగా, నా మాట విని మీ ఇంట్లో ఏదో ఉంటే తీసుకొని రా అన్నాడు. ప్రియా దేవుని బిడ్డలారా, చూడండి వాడు ఎంత భ్రష్టుడో. అప్పుడైనా ఈ యొక్క పాపకు అర్థమైందా వాడు ఎందుకు ఈ విధంగా నన్ను పిలుస్తున్నాడు? నిజముగా ప్రేమించేవాడైతే నన్ను వేరే విధంగా ఉంటాడు కదా, ఇట్టెందుకు మాట ఆలోచన చేయలేదు. అప్పుడు తల్లిదండ్రులు కూడా, నువ్వు ప్రవర్తన మంచిది కాదురా, నీ గురించి అనేక మంది రకరకాలుగా చెప్తున్నారు అని ఆ విషయం కూడా నాకు చెప్పింది, నేను పాస్టర్ గారికి కూడా చెప్పాను అని చెప్పింది. అయితే నేను మంచిగా చేస్తున్నానమ్మా, నీకేం తెలుసు, ఒకే ఒక కూతురేమే, పిల్లలు ఇంకెవ్వరు లేరు వాళ్ళకి. అయితే నేను మంచిగా చేస్తున్నానమ్మా, ఎందుకు ఇట్లా చేస్తూ మాట్లాడుతున్నావు నువ్వు, నాకు అన్నీ తెలుసు, నేను చిన్నపిల్లనేం కాదు, పెద్ద అయిపోయానంటూ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతూ తిరస్కార స్వభావంతో జీవించింది. తల్లిదండ్రులకు ఎదిరించడం ప్రారంభించింది. అయితే ఒక దినమున వాళ్ళు పనుకొని ఉండగా ఇంట్లోకి వెళ్ళి బీరువా తలుపులు తీసేసి లోపలున్న బంగారము డబ్బు మొత్తం కూడా తీసుకొని వాడు చెప్పిన రీతిగా వెళ్ళిపోయింది. ఎప్పుడైతే వెళ్ళిపోయిందో ఇక అక్కడ నుండి వాళ్ళు ఇష్టడికి తిరగడం ప్రారంభించారు. దగ్గరున్న బంగారము డబ్బు అంతా అయిపోయిందాకా వాడు ఆ పిల్లతోనే ఉన్నాడు. ఆ పిల్లని ఊర్లో ఆ ఊర్లు తిప్పాడు, ఆడి తిప్పాడు, ఇటు తిప్పాడు, మొత్తానికి తిప్పి డబ్బులంతా అయ్యేపాటికి ఆమెను వదిలే హోటల్లో వదిలేసి వెళ్ళిపోయాడు. హోటల్ అయిపోయామనుకుందో, వస్తాడులే సాయంత్రం పొద్దున్నే లేచేపాటికి వాడు మంచంలో లేడు, ఇంట్లో లేడు, హోటల్లో లేడు, ఆ రూమ్లో లేడు, వెళ్ళిపోయాడు. వస్తాడేమో ఆ రోజు తిరిగి చూసింది, రాలేదు. నెక్స్ట్ డే చూసింది, రాలేదు. ఇక 3వ రోజు కూడా చూసింది, రాలేదు. అర్థమైపోయింది వీడు నా నిర్ణయం చేశాడని. మరి హోటల్ డబ్బులు కట్టాలా? వాళ్ళమ్మ ప్రేమతో ఒక ఉంగరం చేసి ఉంటే ఆ ఉంగరం మాత్రమే మిగిలి ఉంది. ఆ ఉంగరం కూడా అక్కడ ఇచ్చేసేసి హోటల్కి ఇచ్చేసి ఇల్లు ఖాళీ చేసి వచ్చేసింది. ఈ విషయం జరిగిన తర్వాత ఆమెకు తెలియకుండానే ఆమెకి ప్రెగ్నెన్సీ వచ్చేసింది. ఈడు మాత్రం వెళ్ళిపోయి వచ్చేసి ఏం దిక్కుమొక్కో తెలియక ఏం చెల్లర్థంగా మరలా ఇంటికే వచ్చింది. అమ్మ నాన్న చూస్తారులేని మళ్ళీ ఇంటికి వస్తే అప్పుడు వాళ్ళ అమ్మ నాన్న పలుకుతున్నారు, నువ్వు మమ్మల్ని వంచన చేశావు, మోసము చేసి పోయావు కాబట్టి వాడు నిన్ను వంచాడు, వాడు నిన్ను మోసం చేశాడు, అందుకే నిన్ను వదిలేశాడు. నీ బ్రతికి ఎట్లా అయిపోయాక కారణం అదే. నువ్వు ఎక్కడి నుంచి వెళ్ళిపోయావు, ఎవడి కోసం వెళ్ళావో నువ్వు వాడి దగ్గరికే వెళ్ళిపో అని వాళ్ళు బయట నిలబెట్టి ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం ప్రారంభించారు. భయంకరంగా వంచన అంటే నమ్మించి మోసము చేయటమే వంచన. దేవునికి స్తుతి కలుగునగాక. హల్లెలూయా. చేసుకోవాలని ఆశపడుతున్నాను కనుక ఈ యొక్క మందిరం కొరకు మీరు ప్రార్థన చేయండి, సహకరించండి. ట్రైబల్స్ ఏరియాలో అడవిలో నిర్మించిన రబ్బుని ప్రార్థనా మందిరం ఇది. ఈ రీతిగా ఇక్కడ ఆరాధన జరుగుతున్నది. ఈ ప్రాంతంలో ఈ విధముగా మేము గుడిసి వేసి చుట్టుపక్కల కర్రలతో
ఈ చిన్న మందిరము వేశాం. అయితే వర్షం వచ్చినప్పుడు కారిపోతుంది, చాలా ఇబ్బందిగా ఉంటుంది. అయినను దీంట్లోనే మేము ఆరాధన జరిగిస్తున్నాం, దీంట్లోనే ప్రభుని గణపరుస్తున్నాం. ఎందుకంటే ఇది దట్టమైన అడవి ప్రాంతం కాబట్టి ఆ ప్రాంతంలోనికి ఈ విధంగా వేయడానికి అవకాశం దొరికింది. దేవుడిచ్చిన ఆ యొక్క అడవిలో ఉన్న ఆ యొక్క చెట్లు కొమ్మలతోనే ఈ మందిరం నిర్మించి ఈ విధముగా మేము ఆరాధన జరిగిస్తున్నాం. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఇట్లా జరుగుతుండగా ఆ లోపలికి అనేకమైన భయంకరమైన పాములు, రకరకాల పురుగులు వచ్చి చాలా భయంకరమైన పరిస్థితుల్లో ఆరాధన జరుగుతున్నప్పుడు వచ్చి అవి డిస్టర్బ్ చేస్తున్నాయి. దాన్ని బట్టి ఒకరోజు ఆరాధన చేస్తుండగా పాము వచ్చితే అందరం బయటికి పారిపోవడం జరిగింది. పాములు వస్తున్నాయి. ఒక పాము అయితే రకరకాల పాములు వచ్చి ఆరాధన జరిగే సమయం లోపలికి వచ్చి ఆ కర్రల్లోకి వెళ్ళిపోయి పైన చోటు పైనుంచి కింద పడుతూ ఈ విధమైన పరిస్థితుల్లో ఇక్కడ ఆరాధన జరుగుతుంది. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఈ అడవి ప్రాంతంలో ఈ ప్రాంతాన్ని దీనిలో ఈ యొక్క మందిరము పడవేసి మేము చక్కగా ఆ ఒక రేకుల షెడ్ వేయాలని ఆశపడుతున్నాను. పైపులతో ఒక రేకుల షెడ్ వేద్దామని ఆశపడుతున్నాను. ఎందుకంటే చుట్టుపక్కల గోళ్ళ కట్టి రేకుల షెడ్ వేస్తే చక్కగా స్వేచ్ఛగా దేవుని సన్నిధిలో ఆరాధన చేసుకునే అవకాశం ఉంటుంది. కనుక ఈ యొక్క మందిరానికి రేకులు కావాలి, పైపులు కావాలి, అదే రీతిగా పోస్టులు కావాలి, అంతేకాకుండా బ్రిక్స్ కావాలా, సిమెంట్ కావాలా, ఇవన్నీ అవసరమై ఉన్నది. కనుక ఇవన్నీ ప్రభు సమకూర్చి ఇక్కడ మంచి మందిరం కట్టుబడలాగిన మీ వంతు ప్రార్థన మరియు ఆర్థిక సహకారాన్ని అందించండి. ప్రభు మందిరం కొరకు ముందుకు రండి. ఈ అడవి ప్రాంతంలో ఈ ట్రైబల్స్ మధ్య జరుగుతున్న ఈ యొక్క పరిచర్యలో ఈ ప్రాంతంలో చక్కటి మందిరం కట్టబడి ప్రభువుని ఆరాధన చేసే కృప దేవుడు అనుగ్రహించలాగిన మా కొరకు మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. ప్రభు మిమ్మల్ని ప్రేరేపిస్తే ఏదో ఒక రేకులకో, లేకపోతే పైపులకో, లేకపోతే బ్రిక్స్కో, లేకపోతే సిమెంట్స్కో, ఏదో ఒకటి ప్రభు మిమ్మల్ని ఆర్థికముగా దీవించిన కొలది ఈ యొక్క మందిర నిర్మాణం కొరకు సహకరించండి. ప్రభు మిమ్మల్ని ప్రేరేపించుకున్నది సహకరించి దైవాశీర్వాదాలు పొందండి. దేవుని మందిరం మీరు కట్టండి, మీ గృహాన్ని ప్రభు కడతాడు. ఈ అడవి ప్రాంతంలో భయంకరమైన దట్టమైన అడవి ప్రాంతంలో జరుగుతున్న యొక్క పరిచర్య కొరకు ప్రార్థన చేయండి, సహకరించండి, దైవాశీర్వాదాలు పొందండి. ఎవరైతే ఈ యొక్క పరిచర్యలో అధికంగా సహకరిస్తున్నారో దేవుడు వారిని బహుగా దీవిస్తారు, ఆశీర్వదిస్తారు. ఎందుకంటే అనేకులు ఊరిలో ఎక్కడెక్కడో గొప్ప గొప్ప మందిరాలు కట్టుకుంటున్నారు, కానీ అడవిలో వీళ్ళకి ఎవరికి తెలియదు, దేవుడు అంటే తెలియదు. అటువంటి ప్రజల మధ్యకు పోయి, ట్రైబల్స్ మధ్యకు పోయి సువార్త అందిస్తున్నాం. ఇటువంటి ప్రాంతాల్లో మందిరం కట్టడం ఎంతో గొప్ప ఆశీర్వాదం. వీరు మనకు ఏమి ఎవరు ప్రియా దేవుని బిడ్డలారా, కానుకలు ఎవరు, కానీ మేమే అక్కడికి పోయి మా దగ్గర ఉన్నవి వారికి ఇచ్చి దేవుని సువార్త ప్రకటిస్తూ వీళ్ళందరినీ ప్రభు దగ్గరికి చేర్చాం. కానీ ఆరాధన చేసుకోవడానికి ఇటువంటి పరిస్థితులు ఉన్నాయి, కఠినమైన పరిస్థితులు ఉన్నాయి. ఆ వాతావరణం సరిగా ఉండదు. మా భయంకరమైన వర్షం వస్తే కారిపోతూ ఉంటుంది, పాములు వస్తుంటాయి, పురుగులు వస్తుంటాయి. ఆయనను అట్లాగే మొండికి వేసుకొని మేము అక్కడ ఆరాధన జరిగిస్తున్నాం. కనుక ఈ యొక్క పరిచర్య కొరకు ప్రార్థించండి, సహకరించండి. ప్రభు మిమ్మల్ని ప్రేరేపించిన కొలది ఆర్థికంగా ఈ యొక్క మందిర నిర్మాణ నిమిత్తమై సహకరించి దైవాశీర్వాదాలు పొందండి. దేవుడు మిమ్మలను మీ కుటుంబాలను మెండుగా దీవించి ఆశీర్వదించును గాక. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. ప్రియ దేవుని బిడ్డలారా, మీరు చూస్తున్నది మారేడుమల్లిలో కట్టబోతున్న ప్రార్థన మందిరం, రబ్బుని ప్రార్థన మందిరం. అంతకుముందు ఇక్కడ పాకతో వేయబడి ఆరాధన జరుగుతూ ఉండేది. అయితే ఆ పాక అంతా కూడా తీసివేసి చక్కగా శుభ్రపరిచి మంచిగా విశాలమైన ప్రాంతంగా చేసి అక్కడున్న చెట్లు మొత్తం నరికివేసి ఆ ప్రాంతంలో ఇసుక మరియు కంకరు కూడా తోలటం జరిగింది మందిర నిర్మాణ నిమిత్తమై. అదే రీతిగా పోస్టులు కూడా ఈ యొక్క ప్రాంతంలోనికి తీసుకొచ్చి మందిరంలో పెట్టిన మందిర ప్రాస్థలంలో పెట్టడం జరిగింది. అయితే ఇక పని ప్రారంభించాము. దేవుని యొక్క మహాకృపను బట్టి అక్కడ మార్కింగ్లు చేస్తున్నాం, కొలతలు వేసి చక్కగా మంచిగా పోస్టులు నిలబెట్టడానికి అక్కడ పని జరుగుతున్నది. దీని నిమిత్తమై మీరు ప్రార్థన చేయండి. దేవుడు అద్భుతముగా ఈ యొక్క ప్రాంతంలో, ఈ మారేడుమిల్లి ప్రాంతంలో దేవుడు మంచిగా మందిరము కట్టడానికి కృప చూపులాగిన ఏ ఆటంకములు కూడా ఇక్కడ లేకుండా దేవుడు సహకరించలాగిన, సహాయం చేయలాగిన మీ వంతు ప్రార్థన చేయండి. అదే రీతిగా కన్స్ట్రక్షన్ జరుగుతున్నప్పుడు ఎటువంటి
సాతాను ప్రభావాలు పనిచేయకుండా అంత కూడా చక్కగా జరుగులాగన మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. పని చేయవారికి మంచి జ్ఞానము ప్రభు ఇచ్చులాగన, మంచిగా ప్రభు మందిరాన్ని భయముతోనూ భక్తితోనూ కట్టులాగన మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. అదే రీతిగా ఇక మాకు కావాల్సినవి రేకులు కావాలి, అదే రీతిగా పైపులు కావాలి, బ్రిక్స్ కూడా అవసరమై ఉన్నది, సిమెంట్ కావాలి, ఇంకా కంకర కావాల్సి ఉన్నది, అదే రీతిగా ఇసుక కూడా కావాల్సి ఉన్నది. ఈ ప్రాంతంలోనికి మేము చేర్చి మందిర నిర్మాణం చేస్తున్నాం కాబట్టి ప్రభు మిమ్మల్ని ప్రేరేపించిన కొరది ఈ మందిరము అద్భుతంగా కట్టబడి దేవుని నామ మహిమకరంగా ఇక్కడ మందిరం కట్టబడలాగున మీ వంతు ప్రార్థన మరియు ఆర్థిక సహకారం అందించి దైవదేవులు పొందవలసిందిగా కోరుచున్నాం. ఈ మందిరం కంప్లీట్ అయి ఆరాధన చేసి యొక్క అడవి ప్రాంత ప్రజలు దీంట్లో ప్రభుని కనపరచులాగున ప్రార్థించండి, సహకరించండి, దైవాశీర్వాదాలు పొందండి. దేవుడి మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. రబ్బుని స్వరం అభిషేక తైలం ఆరాధన. అందరూ ఆహ్వానితులే. స్థలం చెన్నగోని స్వామి ఫంక్షన్ హాల్, కుంట్లూరు రోడ్, హైత్ నగర్, హైదరాబాద్. రబ్బుని స్వరం వారి అభిషేక తైలం ఆరాధన తేదీ జూలై 14, 2024 అనగా రెండవ ఆదివారం, జూలై నెలలో రెండవ ఆదివారం జరుగుతున్న ఈ అభిషేక తైలం ఆరాధనకు మిమ్మల్ందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నారు. స్థలం చెన్నగోని స్వామి ఫంక్షన్ హాల్, కుంట్లూరు రోడ్, హైత్ నగర్, హైదరాబాద్. సమయం ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకు, సాయంత్రం 6 గంటల నుండి 9 గంటల వరకు. ప్రార్థనలో ఎదగలేకపోతున్నారా? పరిశుద్ధాత్మ అభిషేకం కొరకు ఎదురు చూస్తున్నారా? స్వస్థత కొరకు ఎదురు చూస్తున్నారా? సమస్యలు వెంటాడుతున్నాయా? మన సమస్యలన్నిటికీ ఒకే ఒక్క పరిష్కారం ప్రార్థన. రండి, అభిషేక తైలం ఆరాధన. అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నారు. అభిషేక తైలం ఆరాధనకు అందరూ ఆహ్వానితులే. రండి, మీ సమస్యల కొరకు రబ్బుని స్వరం టీవీ వర్తమానికులు అయిన పాస్టర్ అనిల్ కుమార్ గారు మీ కొరకు ప్రత్యేకముగా ప్రతి ఒక్కరి కొరకు వ్యక్తిగతంగా ప్రార్థించారు. రబ్బుని స్వరం ప్రత్యేక అభిషేక తైలం ఆరాధన. ఈ ఆరాధనకు మిమ్మల్ందరినీ ప్రత్యేకంగా ఆహ్వానిస్తున్నాం. జూలై నెలలో రెండవ ఆదివారం అనగా 14వ తారీఖున జరగబోతున్న ఈ యొక్క రెండవ ఆదివారం ప్రత్యేక అభిషేక తైలం ఆరాధనకు మిమ్మల్ందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నారు. రండి, దైవాశీర్వాదాలు పొందండి, మన సమస్యల నుండి విడుదల పొందండి, అద్భుతాలు ఆశ్చర్యమైన కార్యములతో దేవుని మహిమపరచండి. దేవుడు మిమ్మల్ని మెండుగా దీవించును గాక. రండి, దైవాశీర్వాదాలు పొందండి. అభిషేకం తైలం ఆరాధన. అందరూ ఆహ్వానితులే. రండి, దైవాశీర్వాదాలు పొందండి. దేవుడు మిమ్మల్ని మెండుగా దీవించును గాక. డోంట్ మిస్ ఇట్. మా అడ్రస్ పాస్టర్ పి అనిల్ కుమార్, నేతాజీ కాలనీ, రోడ్ నెంబర్ 9, హైత్ నగర్, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లా. మరొకసారి పాస్టర్ పి అనిల్ కుమార్, నేతాజీ కాలనీ, రోడ్ నెంబర్ 9, హైత్ నగర్, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లా. దేవుడు మిమ్మల్ని మెండుగా దీవించి ఆశీర్వదించును గాక. మీకైనా ప్రార్థన అవసరం ఉండేలా నేడే మిమ్మల్ని సంప్రదించి దైవాశీర్వాదాలు పొందండి. దేవుడు మిమ్మల్ని మెండుగా దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.